వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొటారి కమిషన్ సూచించిన విద్యా కాలాలు ఈసీసీఈ లేదా పీపీఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య 3 సంవత్సరాలు, నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ 3 సంవత్సరాలు. పీఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు. ఎల్ఎస్ఈ లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2 లేదా 3 సంవత్సరాలు. హెచ్ఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాలు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ 3 సంవత్సరాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ 2 సంవత్సరాలు. కొటారి కమిషన్ సూచించిన సిఫారసులు. పాఠశాలలు. సామాన్య పాఠశాలలు ఏర్పాటు చేయాలి. కామన్ స్కూల్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది కొటారి. 1 కిలోమీటర్ లోపు పిఎస్, 3 కిలోమీటర్ల లోపు యూపీఎస్, 5 కిలోమీటర్ల లోపు హై స్కూల్స్లను ఏర్పాటు చేయాలి. ప్రతి బ్లాక్లో ఒక ఆదర్శ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. పాఠశాల పని దినాలు 39 వారాలు, 234 రోజులు ఉండాలి. విద్యా ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడే ఒక విద్యా సంవత్సరంలో 10 రోజుల కన్నా ఎక్కువ సెలవులు ఉండరాదు. పరీక్షల కోసం 21 రోజులు కేటాయించాలి. ఈ 10 రోజుల సెలవు దినాలలో సామూహిక వయోజన విద్యా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. ప్రతి 10 స్కూల్స్కు ఒక గైడు టీచర్ను నియమించాలి. సెకండరీ స్థాయిలో తరగతి గదిలో పిల్లల సంఖ్య 45కు మించరాదు. ప్రతి సంవత్సరం పాఠశాలను తనిఖీ చేయాలి. నైబర్హుడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. రోజు బడికి వచ్చే 15% మందిని ఎంపిక చేసుకొని వారికి ఉపకార వేతనాలు మంజూరు చేయాలి. భాష అన్ని దశల్లోనూ మాతృభాషలోనే బోధించాలి. జాతీయ సమైక్యత కోసం త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. త్రిభాషల్లో ఒకటి ప్రాంతీయ భాష, రెండవది జాతీయ భాష హిందీ, మూడవది అంతర్జాతీయ భాష ఆంగ్లము. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది దౌలత్ సింగ్ కొటారి. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది 1986 జాతీయ విద్యా విధానం. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించింది తమిళనాడు రాష్ట్రం. పాఠ్య ప్రణాళిక. 1 నుండి 10వ తరగతి వరకు సైన్స్ అండ్ మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రైమరీ స్కూల్స్లో లాంగ్వేజ్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, కళలు, వ్యాయామం విద్య పరిచయం చేయాలి. సెకండరీ స్థాయిలో లాంగ్వేజ్, సోషల్, సైన్స్, మ్యాథ్స్, కళలు, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, పని విద్యలను పరిచయం చేయాలి. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని సూచించింది కొటారి కమిషన్. అన్ని దశల్లో పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. పార్ట్ టైం వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. బాలికల కోసం హై స్కూల్స్లలో హోమ్ సైన్స్ గృహ విద్య ప్రవేశపెట్టాలి. వృత్తి విద్యలో వ్యవసాయ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.